మాచర్ల పట్టణంలోని అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ నిర్మాత నందమూరి తారక రామారావు ఇచ్చిన నినాదంతో ఈ రోజు వరకు ఆ నినాదం ఆచరణలో పెట్టడం జరుగుతుందని తెలిపారు. అన్నాడు నందమూరి తారక రామారావు పేదలకు ₹2 బియ్యం అందించిన ఘనత నందమూరి తారక రామారావు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు ₹5 కడుపు నిండా అన్నం అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేయడం జరిగిందని, మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టడం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలన కొనసాగించిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత 73 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడుతూ మంచి పరిపాలన అందించేందుకు రాష్ట్రంలో జరిగిన విధ్వంస పరిస్థితుల్ని గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారని, రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తామని తెలిపారు. అరాచకాలు చేసిన వ్యక్తి, దోపిడీలు చేసిన వ్యక్తి చట్టానికి దొరికిపోతే కులాలను ఆపాదించి కాపాడుకోవాలని ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హత్య రాజకీయాలు కూడా రాజకీయంగా వాడుకుంటున్న వైసీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరెన్ని కుట్రలు పన్నినా, మీరు ఎన్ని కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల ఆమోదం మాకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇది మా పార్టీ నిర్మాత మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇచ్చిన నినాదం. ఆ దిశలోనే పార్టీ ఈరోజు వరకు నడుస్తూ ఉంది. ఆ రోజు పేద ప్రజల కోసం పట్టెడన్నం పెట్టడానికి కిలో ₹2 బియ్యాన్ని ప్రవేశపెట్టిన మరి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు. పరిపాలన మారిన తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరి విధ్వంసమైన వ్యవస్థల్ని చక్కదిద్దే పరిస్థితులు, దోపిడీకి గురైన వాటిల్లో మరి ఎంక్వైరీ చేసే దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మెరుగైన పాలనను అందిస్తాము, మంచి సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటన్నిటినీ అమలు చేస్తూ ఉంది. శవాల మీద మరి పేలాలు ఏరుకునే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు, గుడ్డ, మరి నీడ, ఈ 3 ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలో వాటిని గుర్తించిన ఆయన ఆ రోజు ₹2 బియ్యం ఇచ్చి పట్టెడు అన్నం పెట్టిన ఆయనకి స్ఫూర్తిగా మరి ఈరోజు అన్నా క్యాంటీన్లని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ ఇష్టారాజ్యం కాదు, మీ దోపిడీలని బయటికి తీస్తాము. ఖచ్చితంగా మీ చేతనైతే, మీకు సమర్థత ఉంటే మరి వైట్ పేపర్లు ప్రకటించారు. అన్ని రంగాల్లో కూడా మీ దోపిడీ మీద, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క విభాగానికి ఒక వైట్ పేపర్ ప్రకటించారు. దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి. శాసనసభకు రాకుండా పారిపోయి రోడ్ల మీద పడి చిన్న సంఘటనలు జరగంగానే రాష్ట్రం ఏదో మునిగిపోతూ ఉందని చెప్పేది. మరి నిన్న జరిగిన తెలుగుదేశం కార్యకర్త హత్య మీద ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు?